రెండున్నర దశాబ్దాల తర్వాత భారత ప్రథమ పౌరుడు నల్గొండ జిల్లాలోని యాదాద్రి పుణ్యక్షేత్రానికి వస్తున్నారు. యాదగిరిగుట్ట మహాక్షేత్రాన్ని ఇప్పటివరకు 3 రాష్ట్రపతులు మాత్రమే దర్శించుకోగా 4వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారు. ప్రణబ్ రాక సందర్భంగా యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి హోదాలో యాదాద్రిని దర్శించుకుంటున్న 4వ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్నారు ప్రణబ్ ముఖర్జీ. ఇప్పటి వరకు 3 రాష్ట్రపతులు యాదాద్రిని దర్శించుకున్నారు. దేశానికి మొదటి రాష్ట్రపతిగా పనిచేసిన బాబు రాజేంద్ర ప్రసాద్, 2వ రాష్ట్రపతిగా సేవలందించిన సర్వేపల్లి రాధాకృష్ణ గతంలో యాదగిరిగుట్టను సందర్శించి ఏకశిఖరుడి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత 14వ రాష్ట్రపతిగా పనిచేసిన శంకర్ దయాళ్ శర్మ శ్రీ లక్ష్మీ నరసింహుణ్ణి రాష్ట్రపతి హోదాలో దర్శించుకున్నారు. 2.5 దశాబ్దాల తర్వాత భారత రాష్ట్రపతి రేపు యాదగిరిగుట్టకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11:30కు వడాయిగూడెం హెలిప్యాడ్ కు చేరుకుంటారు ప్రణబ్. అక్కడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి పుణ్యక్షేత్రానికి వస్తారు. రాష్ట్రపతికి ఆలయ వైదికులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ప్రణబ్ పంచ నరసింహుణ్ణి దర్శించుకుంటారు. ఇప్పటికే గుట్టను హ్యాండ్ ఓవర్ చేసుకున్న రక్షణ శాఖ అన్ని వసతి గదులు ఖాళీ చేయించారు. రాష్ట్రపతి వచ్చి వెళ్లే వరకు గుట్టపైకి ఎవరికీ అనుమతి లేదని భక్తులు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఆలయ అధికారులు. 5వ తారీఖు ఉదయం 10:50 గంటలకు రాష్ట్రపతి గారు మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వచ్చే భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, శనివారం రాత్రి నుండే మేము కొండపైన ఎవరికి కూడా బస ఇవ్వడం లేదు. ఇదంతా కూడా భద్రతా కారణాల దృష్ట్యా పోలీస్ వారు సూచించిన సూచనల మేరకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా శనివారం రాత్రి 9 గంటల తర్వాత కొండపైన ఎవరికి ఉండడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఉదయం మొత్తం ఎవరికి కూడా దర్శనాలన్నీ కూడాను అర్జిత సేవలు కూడా రద్దు చేయడం జరిగింది. తిరిగి మధ్యాహ్నం రాజభోగం అనంతరం మాత్రమే స్వామి దర్శనం అందరికీ కల్పించడం జరుగుతుంది. రక్షణ శాఖ అధికారులు 2 హెలికాప్టర్లలో ఆలయ పరిసరాల్లో నిఘా పెట్టారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సూచనలతో ఏర్పాట్లు మానిటరింగ్ చేస్తున్నారు. రాష్ట్రపతి విశ్రాంతి తీసుకునే ఆండాళ్ నిలయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు జిల్లా అధికారులు పరిశీలించారు. యాదాద్రిలో సుమారు 40 నిమిషాలు గడపనున్నారు రాష్ట్రపతి. ప్రణబ్ తీసుకునే ఆహారానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అధికారులు. రాష్ట్రపతి పర్యటనతో దేశవ్యాప్తంగా యాదాద్రి పేరు మారుమోగుతుందని సంబరపడుతున్నారు భక్తులు.